బాబాయ్ భూచక్రాల్లో భలే ఉన్నాయే. బాకరవాడి అంటారా? మరి మన బుడతలో బళ్ళోంచి రాగానే బేరం అనకుండా ఉండాలంటే బొజ్జ నింపాలి కదండి. బిగించేసేద్దానండి. ఒక ప్లేట్ లో కప్పుడు గోధుమ పిండి, 2 చెంచాలు శనగపిండి, కొంచెం ఉప్పు, వాము వేసుకుని వేడి వేడి నూనె ఒక చెంచాడు వేసేసుకుని చేయి కాలుతున్నా సరే ఇలా ముద్దగట్టిలా కలిపేసుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ బాగా మెదుపుకుంటూ కాస్త గట్టిగానే పిండి ముద్దను కలుపుకుని మూత పెట్టి పక్కనెట్టేసుకోండి. మిక్సీ జార్ లో ధనియాలు, జీలకర్ర, నువ్వులు, కొబ్బరి పొడి కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక మిక్సీ జార్ లో నానబెట్టుకున్న చింతపండు, ఉప్పు, కారం, పంచదార కూడా వేసుకుని మెత్తటి పేస్ట్ లా చేసుకుని పక్కనెట్టేసుకోండి. పిండిని మళ్ళీ ఒకసారి కలిపేసుకుని 2 భాగాల కింద చేసుకుని చూపిస్తున్నట్టు పెద్ద చపాతీ లాగా ఈ మందాన్ని ఒత్తేసుకోండి. చింతపండు పేస్ట్ వేసి మొత్తం రాసేసుకున్నాక చేసి పెట్టుకున్న మసాలా పొడిని మందంగానే జల్లేసుకుని గట్టిగా నొక్కి పెట్టుకుని చూపిస్తున్నట్టుగా చుట్టేసుకుని అంచులకి నీళ్లు రాసుకుని టైట్ గా రోల్ చేసేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని సలసలా మరుగుతున్న నూనెలు వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్ లోనే 7-8 నిమిషాల పాటు లేత ముప్పు రంగు వచ్చేంత వరకు వేపేసుకున్నాక తీసేసుకుని చల్లారేగా డబ్బాలో పెట్టుకుని 10 రోజుల పాటు తినచ్చండి. లేదంటే వేడివేడిగా ఉన్నప్పుడే టమాటా కెచప్ లో ముంచుకుని తింటా ఉంటదండి. బానిసత్వం అనే బేడిల్ని బద్దలు కొట్టి బందికానా నుంచి బయటకు వచ్చినట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. సర్ప్రైజింగ్ సేమియాతో బూరెలా, అది క్షణాల్లో చేసేసా. సల్సాలే సేమియాతో బూరెలేంటి అని సొనుక్కోకుండా చక్కగా స్వీట్ గా సూపర్ గా ఉంటాయండి. సెన్సేషన్ అయిపోవాల్సిందే. చేసేదానండి. ఒక గిన్నెలో కప్పుడు సేమియాలు వేసుకుని 2 నిమిషాల పాటు దోరగా రంగు మారేంత వరకు వేపేసుకున్నాక అందులోనే వేడి వేడి నీళ్ళని 2 కప్పులు పోసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి సిమ్ లోనే 3-4 నిమిషాల పాటు ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించేసుకున్నాక కప్పుడు బెల్లం వేసుకుని బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత చిటికెడు ఉప్పు, చెంచాడు నెయ్యితో పాటు కొంచెం యాలకుల పొడి వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని సిమ్ లోనే నీరంతా ఎగిరిపోయి ఇలా దగ్గర పడేంత వరకు కలిపేసుకున్నాక పూర్తిగా చల్లారబెట్టేసుకున్నాక మాత్రమే నెయ్యి రాసుకున్న చేతులతో లడ్డులు కింద చేసుకుని పక్కనెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో కప్పుడు పాలు, కప్పున్నర నీళ్లు పోసుకుని సిమ్ లోనే మరుగుతున్నప్పుడు కప్పుడు బొంబాయి రావని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలేకుండా కలిపేసుకున్నాక మూత పెట్టి జస్ట్ నిమిషం పాటు సిమ్ లో మగ్గబెట్టేసుకుని 2 చెంచాలు పంచదార, చిటికెడు ఉప్పేసి నిమిషం పాటు శుభ్రంగా కలిపేసుకున్నాక గోరువెచ్చగా ఉన్నప్పుడే 2 నిమిషాల పాటు ఖచ్చితంగా మెదిపేసుకోండి. చిన్న పిండి ముద్దను తీసుకుని అప్పడంకేం చేసేసుకుని అందులో సేమియా బాల్ పెట్టేసుకుని అస్సలు గ్యాప్ లేకుండా రౌండ్ గా సీల్ చేసేసుకున్నాక సలసలా మరుగుతున్న నూనెలో వేసేయండి. మీడియం ఫ్లేమ్ లో 5-6 నిమిషాల పాటు ముదురు బంగారం వచ్చేంత వరకు వేపేసుకున్నాక తీసేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే కొరుకుని తింటా ఉంటదండి. బాల్యానికి బదిలీ అయిపోయి బళ్ళోని బెంచ్ మీద కూర్చున్నంత బెందాస్గా ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. ఈ ముక్కల్ని ఇనప ముక్కల్లా చేసే హల్వా ఏంటి తింటే ఏనుగంత బలం వచ్చేస్తుందా? అవునండి. మరి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ పోషక పదార్థాన్ని పంచదార కూడా లేకుండా ప్రిపేర్ చేసేద్దాం పదండి. గింజలు తీసేసిన 15 ఖర్జూరాల్లో అరకప్పు వేడి వేడి నీళ్లు పోసుకుని 10 నిమిషాలు పక్కనెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో 1/4 కప్పు మినపప్పు వేసుకుని 3-4 నిమిషాల పాటు దోరగా వేపేసుకున్నాక 2 చెంచాలు నువ్వులు వేసుకుని సిమ్ లో మరో 2 నిమిషాలు వేపేసుకుని పూర్తిగా చల్లారిపోయాక మాత్రమే మిక్సీ జార్లో వేసి ఆపుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఈ మిశ్రమాన్ని 2 టేబుల్ స్పూన్ తీసుకుని అందులోనే 1 టేబుల్ స్పూన్ రాగి పిండి కూడా వేసుకుని కప్పుడు నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా కలిపేసి పక్కనెట్టేసుకోండి. ఇప్పుడు నానిపోయిన ఖర్జూరాలని మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఇంకో గిన్నెలో 2 చెంచాలు నెయ్యి వేసి ఖర్జూరం పేస్ట్ వేసుకుని 2 నిమిషాలు వేపేసుకున్నాక కలిపెట్టుకున్న మిశ్రమాన్ని మళ్ళీ కలిపేసుకుని అందులో పోసేసుకోండి. 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కలిపారంటే ఇలా చిక్కబడిపోద్దండి. అప్పుడు ఒక చెంచాడు నెయ్యి, యాలకుల పొడి, చిటికెడు ఉప్పేసి ఇంకాస్త చిక్కబడి వరకు కలిపేసుకోండి. మళ్ళీ చెంచాడు నెయ్యి వేసి సిమ్ లోనే మరో 5 నిమిషాల పాటు హల్వా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కలిపేసుకున్నాక నేతి లేపిన జీడిపప్పులు అలంకరించేసుకుని స్పూన్ తో తీసుకుని తింటా ఉంటదండి. బాడీ బిల్డర్ లా మారి బరిలోకి దిగి బల ప్రదర్శన చేసినట్టు ఉంటదండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణధీరండి. సమోసాలే ఆనియన్ సమోసా అదిరిపోయింది అనుకోండి. అచ్చం బయట కొన్న అట్లాగే ఉంది. అక్కడెక్కడో సమోసాలు మీ కోట్లు సంపాదించారంట. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సమోసాకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో. ఫ్రై చేసేద్దారండి. ఇప్పుడు ఒక ప్లేట్ లో 2 కప్పుల మైదా లేదంటే గోధుమ పిండి తీసుకుని ఓ నూనె చుక్కేసి కొంచెం ఉప్పు కూడా వేసి కలిపేసుకుని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ 2 నిమిషాల పాటు శుభ్రంగా మెదిపేసుకుని మూత పెట్టి 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసాక తీసుకుని మళ్ళీ మెదిపేసుకుని సమాన భాగాలుగా కోసేసుకుని పొడి పిండి చల్లుకుంటూ తాటగా చపాతీ కింద పామేయండి. చూపిస్తున్నట్టు చాలా పాలు 7 చపాతీలు చేసేసుకోండి. ఇప్పుడు వేడి వేడి పెనం మీద ఒక్కొక్క చపాతీని వేసుకుని జస్ట్ 10 సెకండ్ల పాటు తేమ ఆరగానే తీసేసి అన్నిటిని అలాగే కాల్ చేసుకుని ఒకదాని మీద ఒకటి వేసేసి చూపిస్తున్నట్టుగా పొడుగ్గా సమోసా షీట్ల కింద కోసేసుకోండి. కట్ చేసేసుకున్న ఎడ్జిల్ని కూడా సలసలా మరుగుతున్న నూనెలో వేసేసి కరకరలాడేంత వరకు వేపేసుకున్నాక తీసేసుకోండి. ఇంకో గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొంచెం పచ్చిమిర్చి, కరేపాకు, ఉప్పు, కారం, వంటే చాట్ మసాలా కూడా వేసుకుని పెట్టుకున్న సమోసా ముక్కల్ని నలిపేసుకుని అందులో వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కనెట్టేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క సమోసా షీట్ ని తీసుకుని మజ్జిగ మడతెట్టేసుకున్నాక 2 చెంచాలు మైదా పిండిలో కొంచెం నీళ్లు పోసుకుని చిక్కటి పేస్ట్ చేసేసుకుని ఎజ్జిలకి రాసేసుకుని టై పొట్లింగ్ చుట్టేసుకున్నాక అందులో ఉల్లిపాయ మిశ్రమాన్ని పెట్టేసి మళ్ళీ ఎజ్జిలకి పేస్ట్ రాసేసుకుని టైట్ గా క్లోజ్ చేసి ఇడ్లీ చేసేసుకున్నాక సలసలా మరుగుతున్న నూనె వేసేసి వీటి తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ లోనే లేత ముప్పు రంగు వచ్చేంత వరకు వేపేసుకున్నాక తీసేసుకుని ఒక ప్లేట్ లో వేసుకుని అదే నూనెలో నాట్లు పెట్టుకున్న పచ్చిమిరపాయలు కూడా
కూడా వేసి ఏపి తీసేసి ఈ సమోసాల మీద అలంకరించేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే కొరుకుందంటే ఉంటుందండి. సలసలు మండే సూర్యుడు కూడా ఈ సమోసా స్మెల్ కి షేక్ అయిపోవాల్సిందేనండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. క్యూట్ క్యూట్ క్యారెట్ రవ్వ లడ్డు కిడ్స్ కి అయితే కరెక్ట్ అయిన లడ్డు ఇదేనండి. పంచదార కూడా వేరేదండి. రొటీన్ గా చేసుకునే రవ్వ లడ్డుకి ఏ ర్యాంక్ ఇస్తారో తెలియదు కానీ ర్యాంకులతో పనే లేని లడ్డూని రుచిగా రెడీ చేసేద్దానండి. గిన్నెలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ బాగా మెదుపుకుంటూ మెత్తటి పిండి ముద్దలా కలిపేసుకున్నాక పళ్ళని కొంచెం నేరేసుకుని ఈ పిండిని దల్సరిగా ఈ మందంలో పామేసుకున్నాక పెనం మీద వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ 2 నిమిషాల పాటు 2 వైపులా మీడియం ఫ్లేమ్ లో కాల్ చేసుకున్నాక తీసేసుకుని చల్లారిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో 2 చెంచాలు నెయ్యి వేసి జీడిపప్పు బాదం పప్పులు వేసుకుని 2 నిమిషాల పాటు వేపేసి తీసేసుకోండి. అదే నేతిలో అరకప్పు క్యారెట్ తురుము వేసుకుని 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేపేసుకున్నాక మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసేసి జస్ట్ 1 నిమిషం పాటు అలా కలిపేసుకుని ఒక గిన్నెలో వేసేసుకోండి. అందులో 3/4 కప్పు మెత్తటి బెల్లం తురుము, కొంచెం యాలకుల పొడి, పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని అవసరం అనిపిస్తే కొంచెం నెయ్యి వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక కొంచెం కొంచెం తీసుకుంటూ లడ్డూల కింద చుట్టేసుకుని తీసుకుని తింటే ఉంటదండి. లబోదీబం అంటూ లాగుతున్న లైఫ్ లోకి లక్ష్మీదేవి వచ్చినట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వేనదిరండి. బ్రెడ్ హల్వాతో బొబ్బట్లా అబ్బబ్బబ్బా బాగుంటాయండి. బిజీగా ఉన్నావా బొబ్బట్లు చేయొచ్చు కదా అని భర్త గారు అడిగేసరికి బాగోదు కదండి. అందుకే బెస్ట్ అండ్ బ్లాక్ బస్టర్ బొబ్బట్లని బిగిన్ చేసేద్దారండి. ఒక గిన్నెలో కప్పుడు గోధుమ పిండి, 2 చెంచాలు బొంబాయి రవ్వ, కొంచెం ఉప్పు, పసుపు, చెంచాడు నూనెసి కలిపేసాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కాస్త జిగురుగానే పిండి ముద్దలా కలిపేసుకుని పైన 2 చెంచాలు నూనె పోసేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. 5 బ్రెడ్ ముక్కల్ని మెత్తగా పౌడర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇందులో 3 చెంచాలు నెయ్యేసి బ్రెడ్ పౌడర్ వేసేసుకుని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ముక్కు బోర్డు రంగులోకి వచ్చేంత వరకు ఏపుతానే ఉండండి. ఈ లోపు అరకప్పు బెల్లంలో అరకప్పు నీళ్లు పోసుకుని జస్ట్ కరగ్గానే ఈ నీళ్లను వడకట్టేసుకుని బ్రెడ్ పొడిలో వేసేసుకోండి. శుభ్రంగా కలిపేసుకుని జస్ట్ నిమిషం మగ్గబెట్టేసుకున్నాక కొంచెం యాలకుల పొడి, చెంచాడు నెయ్యి, పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని శుభ్రంగా దగ్గర పడేంత వరకు కలిపేసుకున్నాక పూర్తిగా చల్లారాక లడ్డూలు కింద చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పిండి మొత్తం తీసుకుని నెయ్యి రాసుకున్న బటర్ పేపర్ మీద పరిచేసుకున్నాక బ్రెడ్ బాల్ పెట్టేసుకుని చూపిస్తున్నట్టు సీల్ చేసేసుకుని నెయ్యి రాసుకున్న చేతులతో బట్టలను తాటగా ఒత్తేసుకుని నెయ్యి రాసుకున్న వేడి వేడి పెనం మీద వేసేయండి. మీడియం ఫ్లేమ్ లో 2 వైపులా 2 నిమిషాల పాటు మధ్య మధ్యలో నెయ్యి రాసుకుంటూ దోరగా వేపేసుకున్నాక తీసేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే కొరుకుని తింటే ఉంటదండి. బిజీ లైఫ్ కి బాయ్ బాయ్ చెప్పేసి బస్ ఎక్కి వెళ్ళిపోయి బామ్మ చేతి భోజనం తిన్నట్టు ఉంటదండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వేనదిరండి. బోలెడు బలాన్నిచ్చే బర్ఫీ ఊరు అలా బాలిపోతున్నావేంటి? ఈ వయసులో వాడనైనా ఒడ్డుకు లాగేసేలా ఉండాలి అని విమర్శిస్తున్నారా? అయితే ఇది ఒక్కటి తింటే చాలండి 1000 ఏనుగుల బలం వచ్చేయాల్సిందే. బిగిన్ చేసేద్దారండి. ఒక మిక్సీ జార్ లో అరకప్పు వేపి పొట్టి తీసిన పల్లీలు వేసుకుని కాస్త బరగ్గానే మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. అదే మిక్సీ జార్ లో అరకప్పు కొబ్బరి ముక్కలు, 1/2 కప్పు పటికి బెల్లం లేదంటే బెల్లం, 2 యాలక్కాయలు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసి ఒక గిన్నెలో వేసేసుకోండి. 2-3 నిమిషాల పాటు దగ్గర పడేంత వరకు కలిపేసుకున్నాక 1/2 చెంచా నెయ్యి, చిటికెడు ఉప్పేసి శుభ్రంగా కలిపేసి ఇలా ముద్ద కడుతుంది అన్నప్పుడు స్టవ్ ఆపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గింజలు తీసేసిన 1/2 కప్పు ఖర్జూరాలను మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక చెంచా నెయ్యి వేసుకున్న గిన్నెలో వేసేసుకుని సిమ్ లో 2 నిమిషాలు వేపేసుకున్నాక మనం చేసి పెట్టుకున్న పల్లి పొడిని అందులో వేసేసి చెంచా నెయ్యి వేసి శుభ్రంగా కలిపేసుకుని నెయ్యి రాసుకున్న ప్లేట్ మీద వేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే బాగా మెదిపేసుకుని రోల్లా చేసుకుని చూపిస్తున్నట్టు మధ్యలో కొంచెం గ్యాప్ చేసుకుని మనం చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఇలా పొడుగ్గా చేసుకుని ఆ గ్యాప్ లో చూపిస్తున్నట్టుగా సర్దేసుకున్నాక కిస్మిస్లతో అలంకరించేసుకుని ముక్కలు కోసుకుని తింటే ఉంటదండి. కొండలైనా కొరుక్కుని తినేసేంత కెపాసిటీ వచ్చేసినట్టు ఉంటదండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వినదీరండి.